మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్. శ్రీరంగపల్లి మునుస్వామి. నేను డిస్ట్రిక్ట్ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబర్, సఫాయి కర్మచారి విభాగం, ఆల్ ఇండియా ఎస్ఎస్ ఐక్యవేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు దళిత ప్రజా సంఘాల జేఎస్ ద్వారా ఇక్కడ ఎస్సీ ఎస్టీలో ఉన్న వివిధ ఉపకులాల తరఫున ఈరోజు టీపీఎస్ జేఏసీ ఆధ్వర్యంలో భారత దేశానికి రాజ్యాంగాన్ని రచించి 76వ సంవత్సరం ప్రారంభోత్సవం సందర్భంగా ఈరోజు చిత్తూరు నగరంలోని మన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఈరోజు 75వ రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమాన్ని ఈరోజు మేము ఇక్కడ అందరికీ స్వీట్లు పంచిపెట్టి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలతో వాళ్ళకి ఘనంగా నివాళులు అర్పించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంలో చేపడుతున్నాం. దేశానికి 75 ఏళ్లు స్వతంత్రం వచ్చిన భారతదేశంలో నేటికి కొన్ని జిల్లాల్లో, కొన్ని గ్రామాల్లో, కొన్ని కాన్స్టిట్యూన్సీలో మహిళల పట్ల మరియు బడుగు బలహీన వర్గాల పట్ల ఈరోజు కుల విచ్ఛేదనలు, దాడులు, హత్యలు కూడా జరుగుతున్నది. ఇలాంటి వాటిని రూపుమాపడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా విశేషంగా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియపరుస్తున్నాం. ఆ రోజు ప్రపంచ దేశంలో 124 దేశాల యొక్క రాజ్యాంగాన్ని పరిశీలించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కష్టపడి సమటొచ్చి తన రక్తాన్ని చింది భారత రాజ్యాంగంలోని చట్టాలని ఒక దళిత వర్గాలకే కాకుండా భారతదేశంలోని అన్ని వర్గాల వారికి రచించిన గొప్ప మేధావి. ఈరోజు పెరిగిన జనాభా ప్రాతిపదికన ఎస్సీ ఎస్టీ వర్గాల వారికి కూడా కేంద్ర ప్రభుత్వం జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ శాతాన్ని పెంచాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టును కూడా భర్తీ చేయాలని కేంద్ర రాష్ట్ర శాఖల్లో ఉన్న వాటిని, అలాగే ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులను దారి మళ్లించకుండా ఎస్సీ ఎస్టీ వర్గాల వారికే ఖర్చు పెట్టాలని మేము కూర్చున్నాం. అలాగే ఈరోజు భారత రాజ్యాంగం రచించిన చట్టాలని ప్రజాప్రతినిధులు, అధికారులు చట్టపరంగా వాటిని అమలు చేయడానికి విశేషంగా కృషి చేయాలని కూర్చున్నాను. ఐకమత్యంతో ఉండి బడుగు బలహీన వర్గాల వారు రాజ్యాధికారం కోసం కృషి చేయాలని నేను కూర్చున్నాను. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 75వ వర్ధంతి దినం రోజున మేమందరూ కూడా ఇక్కడ దళిత సంఘాలు, నాయకులు ప్రతి ఒక్కరు కూడా పార్టీకి అతీతంగా కాకుండా దేశ మొత్తానికి ఆయన అంటే కొనియాడే ఒక మహానుభావుడు. ఆయన కోసం మేము ఇక్కడ వచ్చి కూడా మన దేశ స్వీట్లు పంచి మేమందరూ కూడా మా యొక్క సంతోషాన్ని మేము పంచుకుంటున్నామంటే ఆయన పెట్టిన కొన్ని ఆశయాల్ని నెరవేర్చించాలని అందరికీ కూడా మేము అవగాహన ఇస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా ఆయన అడుగుజాడల్లో నడవాలని మేము కోరుకుంటున్నాము. ఎక్కడైతే ఏ పని అయితే మనకు కాలేదో ఆయన యొక్క చట్టాన్ని గురించి మనం చెప్పి ఆ యొక్క సమస్యల్ని మనం పరిష్కరించాలనేసి మన మీడియా ప్రతినిధులను కూడా నేను కోరుకుంటున్నాను. ఈ రోజు కూడా కష్టాల్లో చాలా మంది ఉన్నారు, చాలా మంది యవనస్తులు చాలా మంది అలాగే బాధపడుతున్నారు. కాబట్టి తెలియని వాళ్ళకు మనం తెలియపరచాల్సిన బాధ్యత మనలో ఎంతైనా ఉంది. కాబట్టి ఈరోజు ఈ యొక్క సంతోషకరమైన విషయాన్ని మేమందరూ కూడా కలుసుకున్నాము.